హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వాల్ పుట్టి గురించి తెలుసుకుందాం. లాస్ట్ టైం మీకు వాళ్ళు పుట్టి పెట్టని గోడలకు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనేది అయితే వీడియోనైతే మీకు చేసిన. ఈరోజు ఈ వీడియోలో పుట్టి అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి, సింగిల్ కోట్ అనేది ఎలా అప్లై చేయాలి, డబుల్ కోట్ అనేది ఎలా అప్లై చేయాలి, శాండింగ్ పేపర్ ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వర్క్ ప్రాసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగానైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వాల్ కేర్ పుట్టి వర్క్ చేసే ముందు ఇంటి లోపల ఫాల్ సీలింగ్ వర్క్ కనుక చేయించుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు సీలింగ్ వర్క్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే సీలింగ్ వర్క్ చేసేటప్పుడు జిప్సమ్ పేస్ట్ అనేది సీలింగ్ ఫినిషింగ్ చేసే క్రమంలో గోడలపై పడుతూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని క్లీన్ చేసుకొని పుట్టు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పుట్టి బ్యాగులు అయితే మనం చూస్తున్నాం కదా, బెర్జర్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అయితే ఓనర్ తీసుకొచ్చిండు. ఇందులో నార్మల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ప్రతి కంపెనీలో నార్మల్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అయితే ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఏ కంపెనీ బెస్ట్ అనేది ముందు ఈ వీడియోలను అయితే మీకు వివరంగా చెప్తాను. తర్వాత పుట్టి మిక్సింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక బకెట్లో వాటర్ తీసుకొని పుట్టి పౌడర్ని అందులో మిక్స్ చేసుకోవాలి. ఏది ఎంత తీసుకోవాలంటే, వాటర్ ఒక వంతు ఉంటే 2 పౌడర్ అనేది తీసుకోవాలి. ఒక పుట్టి బ్యాగు 40 kg ఉంటే 20 లీటర్ల వాటర్ అనేది అవసరం ఉంటుంది. 1:2 పద్ధతిలో మిక్సింగ్ అనేది చేసుకోవాలి. మిక్సింగ్ కూడా మిషన్ సహాయంతో తొందరగా కలుపుకోవచ్చు. మేము వర్క్ నేర్చుకున్న టైంలోనైతే చేత్తో మిక్స్ చేసుకునేటోళ్ళం. అప్పుడు మిషన్స్ వాడేంత అప్డేట్లలోనైతే లేము. అసలు ఇలాంటి మిషన్స్ ఉంటాయా అని కూడా మాకు తెలియదు. ఇప్పుడైతే సీదా 2 నిమిషాలలో మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. వర్క్ కూడా స్పీడ్గా అయితే అవుతుంది. అలాగే ఫస్ట్ కోట్ పుట్టి అనేది ఏ విధంగా పెడతారంటే, ముందుగా గోడలకి ఎలాంటి సిమెంట్ కానీ ఏం ధూళి రేణువులు అసొంటి లేకుండా క్లీన్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే వాటిపైన లప్పం కనుక పెట్టేస్తే ఆ ప్లేస్లో ఎత్తు వంపులుగా ఉండడం జరుగుతుంది. అలాగే 2 రేకు పత్రాల సహాయంతో పుట్టినైతే పెడతారు. పత్రాలలో కూడా రకాలు ఉంటాయి. గుర్మాల పత్రాలని, ఆల్టెక్ పత్రాలని, బ్లేడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఎవరి అనుకూలంగా వారు పత్రాల బ్లేడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కోట్లో ఒక విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. కొత్తగా వర్క్ నేర్చుకునే వారు ఉంటే ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గమనించాలి. పుట్టి ఒకసారి పొడవుగా లాగాము పైగా అనుకుంటే అలాగే మళ్ళీ క్రిందికి కంపల్సరీ లాగాలి. ఒకవేళ అడ్డంగా లాగాము అనుకుంటే మళ్ళీ రివర్స్గా లాగాలి. ఎందుకంటే గోడలకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అవి క్లోజ్ అవుతాయి కాబట్టి అలా చేయాలి. లేదంటే హోల్స్ అలాగే ఉంటే సెకండ్ కోట్కి బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ బబుల్స్ మనం పేపర్ కటింగ్ టైంలో పగిలిపోతాయి. ఆ పగిలిపోయి వాల్ మొత్తం అనేది గలీజ్గా కనబడుతుంది. వర్క్ అనేది కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి సింగిల్ కోట్ మంచిగా అప్లై చేస్తేనే డబుల్ కోట్ అనేది నీట్గా వస్తుంది. అలాగే పుట్టి బ్యాగ్స్ అనేవి చాలా రకాల కంపెనీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. బెర్జర్ అని, బిర్లా అని, ఏషియన్ అని, జేకే, ఇండిగో, ఇలా చాలా రకాల కంపెనీలు ఉంటాయి. అయితే ఇందులో నార్మల్ పుట్టి ఉంటుంది, వాటర్ ప్రూఫ్ పుట్టి అనేటివి ఉంటాయి. నార్మల్ ఏమో ఇంటి లోపల వేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ పుట్టి ఏమో ఇంటి బయట కానీ వెలివేషన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ పుట్టి అనేటువంటిది ఎక్స్టీరియర్కి బయట వెలివేషన్స్కి యూజ్ చేసుకోరాదు. ఎందుకంటే ఫ్యూచర్లో పగుళ్ళలాగా వస్తుంది. కాబట్టి అది ఎక్కడ యూజ్ చేయాలనో అక్కడే యూజ్ చేయాలి. వాటర్ ప్రూఫ్ పుట్టి అయితే ఎలివేషన్స్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ ప్రూఫ్ అనేది బయట యూజ్ చేసుకోవాలి, నార్మల్ అనేది లోపల యూజ్ చేసుకోవాలి. పుట్టి బ్యాగ్స్కి రేటు విషయంలో 600 నుంచి 1300, 1400 వరకు ఉంటాయి. బ్రాండ్ను బట్టి రేట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మీ ఇంటికి అయితే మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే తీసుకోండి. నాకు తెలిసి పుట్టి విషయంలో బిర్లా కంపెనీ అయితే మంచి బ్రాండెడ్ కంపెనీ. టాప్ 5 కంపెనీలలో మొదటిగానైతే బిర్లా కంపెనీ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఏషియన్ కానీ, బెర్జర్ కానీ, జేకే, ఇతర వేరే ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బిర్లా పుట్టి అనేది నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటుంది పుట్టి విషయంలో. అట్లనే సెకండ్ కోట్ విషయానికి వస్తే, ఫస్ట్ కోట్ కంప్లీట్ అయిన 1 డే తర్వాత సెకండ్ కోట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఫస్ట్ కోటింగ్ మనం చేసుకుంటా పోయిన కొద్దీ వైట్ అవ్వకుండా వస్తుంది. మనం ఆరిపోయింది కదా డబుల్ కోట్ వేసుకోవచ్చు అని అనుకుంటాం.
కానీ అది కాదు. ఎందుకనంటే ఆ లప్పం అనేది గట్టిగా పట్టుకొని మంచిగా అతుక్కొని ఉండడానికి టైం అనేది తీసుకుంటుంది కాబట్టి మనం ఒకరోజు గ్యాప్ అయితే ఇవ్వాలి. సెకండ్ కోట్ అప్లై చేసే ముందు సింగిల్ కోట్ పెట్టిన తర్వాత పుట్టి పత్ర కానీ రేణువులు అటువంటి గోడ కతుక్కొని ఉంటాయి. వాటిని ఒకసారి గోడ మొత్తం క్లీన్గా చేసుకోవాలి. సెకండ్ కోట్ అనేది చాలా నీట్గా రావాలి. సింగిల్ కోట్ లాగా స్పీడ్గానైతే పని అవ్వదు. మంచి ఫినిషింగ్గానైతే అప్లై చేయాలి. లేదంటే పేపర్ వర్క్ చాలా ఇబ్బంది అవుతుంది. వాల్ కూడా సరిగా కనబడది. పుట్టి వర్క్ అనేది ఎంత మంచిగా పెడతామో వాల్ గోడ కూడా అంత ఫినిషింగ్గా కనబడుతుంది. అలాగే పేపర్ వర్క్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ కంప్లీట్ అయినాక ఒక 1 డే గ్యాప్ ఇవ్వాలి ఆరడానికి. అది ఆరితేనే పేపర్ అయితే కటింగ్ చాలా మంచిగా అవుతుంది. శాండింగ్ పేపర్ని తీసుకొని మనం ఎక్కడెక్కడ లప్పం పెట్టినామో అక్కడక్కడ మొత్తం పేపర్ అనేది కొట్టాలి. శాండింగ్ పేపర్స్కి నెంబర్స్ ఉంటాయి. స్మూత్ పేపర్ నుంచి రఫ్ పేపర్ దాకా నెంబర్స్ అనేటివి ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు 150 నెంబర్ మనం పెట్టిన ఫినిషింగ్ను బట్టి 150 నెంబర్ కానీ 220 కానీ 120 కానీ యూజ్ చేసుకోవచ్చు. పేపర్ వర్క్ అనేది మా పెయింట్ వర్క్లో ఇది చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే మొత్తం డస్ట్ అంతా బాడీ పైన ప్లస్ లోపలికి కూడా వెళ్తుంది. ఎంత ఖర్చు కట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా దుమ్ము అనేది లోపలికి వెళ్తుంది. పేపర్ వర్క్కి బల్బులని కానీ ట్యూబ్లని కానీ సెట్ చేసుకోవాలి. పేపర్ వర్క్కి కూడా మిషన్స్ అనేటివి ఉంటాయి. కానీ అది కబోర్డ్ సెల్ఫ్లలో కానీ సీలింగ్ డిజైన్స్లలో కానీ మిషన్తో వర్క్ చేయలేము. ఎందుకంటే గోడలకు కార్నర్లలో సీలింగ్ డిజైన్లలో మిషన్ అందులోకి వెళ్ళలేదు. అందుకే చేత పేపర్ వర్క్ అయితే టోటల్గా కటింగ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ వాల్స్ అయితే మిషన్ తోటి కంఫర్టబుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. పేపర్ వర్క్ అనేది మనం ఎంత నీట్గానైతే కట్ చేస్తామో తర్వాత ప్రైమర్ కానీ పెయింట్ కానీ అంత నీట్గానైతే ఫినిషింగ్ అనేది వస్తుంది. తర్వాత దీనిపైన ప్రైమర్ వర్క్ ఎలా చేయాలి, కలర్ వర్క్ అనేది ఎలా చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఉన్న హౌస్కి ఎంత కాస్ట్లో పుట్టి వర్క్ పెయింటింగ్ వర్క్ అవుతుంది అనే విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలోనైతే కంపల్సరీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.